దిత్వా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా ఉత్తరం వైపు పయనిస్తోంది. గంటకు 5-6 కిలోమీటర్ల వేగంతో తమిళనాడు పుదుచ్చేరికి అతి సమీపంలో పయనిస్తూ చెన్నైకి చేరువగా వచ్చింది. చెన్నైకి తూర్పున 50 కిలోమీటర్లు, నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. మరో 2 రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడం లేదంటే సముద్రంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ రేపు దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తా రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంట గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం రేవుల్లో 3వ నెంబర్, మిగిలిన రేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిత్వా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా ఉత్తరం వైపు పయనిస్తోంది. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, జ్యోత్స్న, ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన దిత్వా తుఫాన్ పూర్తిగా బలహీనపడింది. ఇప్పటిదాకా వాయుగుండంగా కొనసాగినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ రోజు సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ ఉంది. అయితే ఇది క్రమంగా మెల్లిగా చాలా నెమ్మదిగా కదులుతూ వస్తూ ఉంది. అయితే ఇది పూర్తిగా ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేసినప్పటికీ కూడా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్ర, ఏపీలో దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం మీద ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావం కూడా కొంతవరకు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దక్షిణ కోస్తా తీర ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు, కడప, రాయలసీమ ప్రాంతాల్లోని ఈ రోజు దాదాపుగా 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే కృష్ణపట్నం, మచిలీపట్నం ఈ పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మిగిలిన అన్ని పోర్టుల్లోని కూడా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగించే అవకాశం ఉంది. మత్స్యకారులకు అయితే మాత్రం మరొక 2 రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు అయితే మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ రాయలసీమ ప్రాంతాలన్నింటిలోని కూడా ఈ రోజు రేపు కొంత భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మిగిలిన కోస్తా జిల్లాల్లో కూడా ఈ రోజు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా వాతావరణం కొంత పొడిగానే ఉంటుంది. కేవలం దక్షిణ కోస్తా ఆంధ్ర మీద మాత్రం కొంత ప్రభావం దిత్వా ఎఫెక్ట్ అనేది ఉంటుంది అన్నది వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాలని సూచించింది. అక్కడ మాత్రం రేపు సాయంత్రం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కేవలం ఆ జిల్లాల్లో ప్రస్తుతం ఎల్లో అలర్ట్స్ అయితే మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ప్లెయిన్ వెదర్ ఉంటుంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే అదే సందర్భంలో ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అల్లూరి జిల్లా అంటే ఏజెన్సీస్ జిల్లాలు ఎక్కడున్నాయో ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలోని కూడా మంచు తీవ్రత ఈ రోజు నుంచి కూడా పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. సముద్ర మట్టానికి దాదాపుగా 3000 అడుగుల ఎత్తులో ఉన్న అల్లూరి జిల్లాలో ప్రస్తుతం ఈ రోజు మినుములూరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అరకు, పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వాతావరణం మరికొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతల కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. చలి తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏదైతే దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందో ఇది క్రమేపీ ఈ రోజు సాయంత్రానికి, రేపు తెల్లవారుజామునికి మరింత బలహీనపడుతుంది. ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్స్ మెసేజెస్ ప్రకారం దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా ఈ రోజు కొంత అప్రమత్తత అవసరమని సూచించింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా పొడి వాతావరణం ఉంటుంది. తీర ప్రాంతాల్లో అలల ఉధృతి, అలజడి వాతావరణం మాత్రం కొనసాగుతుంది రేపటి వరకు కూడా. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి చూసుకుంటే కనుక దక్షిణ కోస్తా ఆంధ్ర తప్పితే మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ఈ రోజు రేపు కూడా పొడి వాతావరణం ఉంటుంది. రైట్ అనురాధ.